అలాగే మహిళల గురించి ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో గాని విడిగా పోస్టులు పెట్టిన, అక్రమ కేసులు పెట్టిన గురించి మాట్లాడారు. దాంట్లో తన మన అనేది ఎవరు ఉండదు. మహిళలకి ఎవరు అగౌరవపరచొద్దు, పోస్టులు పెట్టొద్దని కరాఖండిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని ఎలా చూస్తారు? మేము వాళ్ళకి అదే పని కదా. సజ్జలరామకృష్ణారెడ్డి గారు ఉన్నాడు, సకల శాఖ మంత్రి. వాడి కొడుకు భార్గవరెడ్డిగా ఉన్నాడు. వాడు ఎవరిని వదలడు. జగన్మోహన్ రెడ్డి చెల్లిని కూడా పుట్టక మీద అనుమానం వ్యక్తం చేశాడు భార్గవరెడ్డి గారు. ఒక హోమ్ మినిస్టర్ అనిత, అది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, వారి మీద రకరకాల సోషల్ మీడియాలు, రకరకాల వేధింపులు, ఏడుపుంపులు ఆడవాళ్ళ మీద. మా కడప జిల్లాలో మాధవిరెడ్డి గారు అని ఎమ్మెల్యేగా మా ఇన్ఛార్జిగా ఉంటే ఆమె తిరుగుతుంటే ఫ్లెక్సీ రాణి అంటాడు అక్కడ, అదంటాడు ఇక్కడ. రేపు మీరు న్యాయం చేయండి రా బాబు. మీరు చచ్చిపోయిన వాళ్ళ పేరు పెట్టి కూడా స్వాగతం అనే ఫ్లెక్సీలు పెట్టుకునే దౌర్భాగ్య నీచు శక్తిరా మీది. ఫ్లెక్సీలు ఎవరు పెడతారు? మాకేమైనా అవసరం ఫ్లెక్సీలు పెట్టాను? కార్యక దమ్ముగా ధైర్యంగా 2 సంవత్సరాలు ప్రతి వార్డుకి ప్రతి గడపకి 3 సార్లు ఎక్కి తిరిగి నీ సమస్యలను అడిగింది కాబట్టి వాళ్ళ మాధవరెడ్డి గారు మంచి మెజార్టీ గెలిచారు. ఏ మహిళలు వదిలేరు అసలు? మీరు ఎవరిని వదిలేరు? మీరు ఎవరిని వదిలేరా? ఆడవాళ్ళని నీ సొంత చెల్లిని అవహేళన చేశావు. నీ బాబాయ్ కూతురు సునీతను అవహేళన చేశావు. తల్లిని నీ గురించి బాబు, నీ జగన్మోహన్ రెడ్డి తల్లి ఎవరో చెబుతున్నారు. మన యూఎస్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా ఎలక్షన్ ఇక్కడికి వచ్చావంటే, పోయినసారి మా మరిది చనిపోయాడు, ఈసారి నేనే ఉన్నాను టార్గెట్లో, నన్ను చంపుతారని నేను పారిపోయి వచ్చాను అమెరికా అంటుందంట. ఏంటి నీ సైకో రాజు? ఇంకా నువ్వు తగ్గలేదు. 6 నెలలు మాట్లాడినావు, అభివృద్ధి జరుగుతుంది అన్నావు. నిజంగా 50 రోజులు అవ్వలేదు. 50 రోజులు అవ్వకుండానే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే నీకు ఏంటో దానికి అర్థం తెలుసు అసలు నీకు? నీ యొక్క పక్కనున్న జగన్, నీ పక్కన ఉన్నవాడు ఒక సైకోలు, నువ్వు ఒక సైకోవు. వాడు ఇచ్చినట్టు పిచ్చ మాట్లాడతావు. నువ్వు బతిమాలి చేతులు ముచ్చుకుని నీ ఎంపీలు తీసుకొచ్చిన ఒక 5-6 ఏళ్ల మీద లెక్కబెట్టిన 5-6 ఇండియా కూటమి నేతల్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, ఒక లోకేష్ బాబు గారి పేరు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఇస్తారా? చూసుకోండి మీరు, మీ ఎంత అట్రలావో చూసుకోండి మీరు. అదే అసెంబ్లీలో దీనికోసం మీరు స్పెషల్ రైట్లు, ఢిల్లీ వెళ్ళటం రావటం, 3 కోట్లు ఖర్చు. దేనికి? అసెంబ్లీలో పోరాడండి మాకు ఇది కావాలని. ఫైనల్గా నిన్న ఈయన ఢిల్లీ పోయి అసలు ఏం చేశాడు? నేషనల్ మీడియా అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోయాడు? అసలు వాడు అడిగితే సమాధానం లేదు కదా. మీ దగ్గర సమాధానం ఉంటే కదా. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలంటే ఎవరు చేశారు? దాని చరిత్ర ఎత్తుకో. అసలు నువ్వు వెళ్ళేసిన జంతర్ మంతర్ ధర్నాకి వెళ్ళాల్సిన హక్కు నీకుందా అనేది ఒకసారి ప్రశ్నించుకో. విజయసాయిరెడ్డి, నేను చెబుతున్నాను, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఒక పక్క నీ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవటం కోసం నువ్వు నీ పక్కన జగన్ అనేటువంటి గొంతు కూడా కొయ్యటం సిద్ధపడుతున్నావు. నువ్వు, నీకు సిగ్గు లేదు. నేను మొన్నే చెప్పాను, నీ యొక్క సొంత గ్రామంలో, నెల్లూరు జిల్లాలో నువ్వు పుట్టిన గ్రామంలో మా ఊరికి విజయసాయిరెడ్డి ఎంపీగా 7 సంవత్సరాల్లో ఇది చేశాడు. నాకు ఈ ఊరికి రోడ్డు ఫండ్ ఇచ్చాడు, ఈ ఊరికి ఒక పవర్ ట్యాంక్ కట్టించాడు, ఈ ఊరికి ఒక ప్రాథమిక పాఠశాల కట్టించాడు, ఈ ఊరికి ఒక దేవుడి గుడి కట్టించాడు, ఒక చర్చి కట్టించాడు. తీసుకుని చూద్దాం ఒక్కడిని. అదే మా యొక్క మంత్రి ఉన్నాడు, మా యొక్క ఎంపీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ప్రతి గ్రామంలో వేమిరెడ్డి ఫౌండేషన్ మీద రక్షిత మంచినీటి సరఫరా పథకాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో కట్టించిన గుడి అయింది ఉంది ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి గారు. అసలు మీ స్థాయి ఏంటిరా బాబు? విజయసాయిరెడ్డి, నీ యొక్క స్థాయి ఏంటి? ఇక్కడ ఓడిపోయావు, కుక్కలాగా ఇంట్లో కూర్చోలేక. ఒక పక్క అమ్మాయి శాంతి ఆయన గోల చేస్తుంది. శాంతి నీకు అడ్డంగా దొరికిపోయింది. అసలు ఆ అమ్మాయితో ఆమెకు సంబంధం లేని ఆ యొక్క ట్రైబల్ మహిళా దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ యొక్క శాంతికి సంబంధం లేని దేవస్థాన భూములు కూడా మీరు లీజుకి తీసుకున్నారంటే దేవుడి మీద కూడా కన్నేశారు. మీరు ఎవరిని వదలలేదు, ప్రజలను వదలలేదు, నాయకులను వదలలేదు, కలియుగ వెంకటేశ్వరం వదలలేదు, దేవుళ్ళ మీద కూడా కన్నేశారు. మీ యొక్క పాపాలు పండి మీకు 100 సంవత్సరాలు సరిపడ పాపాలు చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ అన్నపూర్ణాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీకు వైసీపీ పార్టీకి పుట్టగతులు లేవు. అలాగే ఫైనల్గా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దాంట్లో భాగంగా ప్రత్యేకంగా అమరావతికి కానీ పోలవరానికి కానీ ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ గవర్నమెంట్ ఎంతగానో దబ్బిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అమరావతికి నిర్మలా సీతారామన్ గారు మేము మళ్ళీ మార్చి ఆఖరు బడ్జెట్ పెడతాం, 15,000 కోట్లు ఈరోజు ఇస్తాం, 6 మంత్స్లో ఈ డబ్బులు వాడుకోండి, మళ్ళీ అదనంగా నిధులు కావాలన్నా ఇస్తాం. పోలవరం మేము కంప్లీట్ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఏంటి? మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 50 సార్లు విజిట్ చేసి ఆ ప్రాజెక్టుని 72% తీసుకొచ్చి, ఆ రోజున మా యొక్క ఇరిగేషన్ మినిస్టర్గా దేవిని ఉమామయ్య సారు భార్య బిడ్డలను కూడా వదిలేసి రోజు కాలువల మీద నీ ఊరికి నీళ్ళు వచ్చిందా, ఈ ఊరి నీళ్ళు ఏంటి, పట్టుసేమ ఏంటి, కాలం ఏంటి, ఎలా వెళ్ళింది, రోజు ఎన్ని కిలోమీటర్ కాంక్రీట్,
మీకు ఒక్క జ్యోతిన 20,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రాజెక్టులో వేసి ఒక్క రోజులో 24 అవర్స్లో వేశారంటే ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిది. దట్ ఈస్ విజన్ నారా చంద్రబాబు గారి యొక్క సామర్థ్యత. ఏం చేశావు నువ్వు? మేము 3,000 కోట్లు ఖర్చు పెట్టి 72%, 72.5% ప్రాజెక్టు పూర్తి చేస్తే నువ్వు 2,000 కోట్లు ఒక అక్రమాతరమా చేసే రివర్స్ టెండరింగ్ అని బిల్లులు ఇచ్చి నువ్వు 2% పనిచేసావు. నువ్వు ఏమైపోయినాయి? లూటీ చేశారు ప్రజల డబ్బులు మీరు. కేంద్ర ప్రభుత్వం కుతనిచ్చేది ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుద్ది. మా సారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, కెనడా నుంచి నిపుణులు తెప్పించి అమెరికా నీకు డ్రైవర్ వాళ్ళు కొట్టుకుపోయింది వరదలు మీరే చెప్పారు. మా సారు ఇక్కడనే 10 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లో కెనడా నుంచి అమెరికా నుంచి నిపుణులు తెప్పించి ఈ డ్రైవర్కి వాళ్ళు ఏం చేయాలి, రింగ్ వర్డ్ వేయాలా, కొత్త డ్రైవర్ కానీ అనేక రకాలు ఇచ్చారు. నీకు ఆ టైం లేదా? అసలు నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏమంటాడు? వాడు ఒకడంటాడు గుండె పెరిస్తే తోట పెడద్దు అంటాడు. ఒకడేమో గంట కూడా వచ్చి ఆ ఇరిగేషన్ అంటే ఏంటి, ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నాకేం అర్థం లేదు, చూడలేదు. అసలు మీరు వెళ్తే కదా ప్రాజెక్ట్ చూడటానికి. వెళ్ళినాళ్ళు ఏం చేయాలి? సలహాలు తీసుకోవాలి. అధికారులు మార్చేశారు మీరు. బ్రహ్మాండంగా జరిగే ప్రాజెక్టుకు అధికారులు మార్చేసి మీ యొక్క కోటరీలో ఒక అధికారులు బట్టి దోపిడీకే మీరు సిద్ధపడ్డారు. రివర్స్ టెండరింగ్ అంటే ఒక దోపిడీ. అది మీ అక్రమాల పుట్టబయలన్నీ సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాం. ఈడీకి వెళ్ళద్ది, సిబిఐకి వెళ్ళద్ది. మీరు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులో కుంభకోణాలు, లిక్కర్ ప్రాజెక్టులో అన్నీ బయటకు వస్తాయి. మీ అందరి పాపాలు పండి మీరందరూ శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది. అసలు ఎవరిని వదలలేదమ్మా. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవాళ చూశారు మీ అసెంబ్లీలో గొడవ. సాక్షి మీడియాకి 490 కోట్లు ప్రకటనకు ఇచ్చారని నాకు తెలిసి. సాక్షి నేను చూడండి అనుకో. నాకు తెలిసి నాకు ఒక 500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్రాలో, హైదరాబాద్లో డీ ఫ్రెండ్స్. ఎవరింటి కూడా ఎప్పుడు నేను సాక్షి చూడాల. 500 కోట్లు అడ్వర్టైజ్మెంట్. అది అత్యంత పాపులేషన్ ఉండే ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది. ఆంధ్రజ్యోతికి 21 లక్షలు. అసలు బాబు మీ అడ్వర్టైజ్మెంట్ వద్దు, మాకు వద్దు బాబు అని మా కొన్ని పత్రికలు దండం పెట్టినాయి. ఒక సాక్షి మీడియాకే పేమెంట్ రిలీజ్ చేయటం, మిగిలిన మీడియాకి పేమెంట్ రిలీజ్ చేయకపోవడం. అసలు ఏది వదిలేరు మీరు? ఒక లిక్కర్ వదిలేరా? లిక్కర్ ఎంత ఘోరం. నేను విజయవాడలో ఉంటే కొంతమంది కనపడతారు డిస్టిలరీలు. ఏందే నీ డిస్టిలరీ బాగుందా అని అడిగా. ఎక్కడుందన్నా డిస్టిలరీ 4.5 సంవత్సరాలు ఎందుకు లాగేస్తున్నాను. అదేంటి లాక్కోవటం ఏంటి? నువ్వు వ్యాపారం చేసేవాడు కదా, చాలా కష్టపడి కట్టావు కదా, అప్పులు చేసి కట్టావు. ఏముందన్నా అప్పులు చేసి కడితే ఏముంది? ఒకటి రమ్మన్నారు, నేను వేసేస్తా ఉన్నారు. లేకపోతే నీ లిక్కర్ బాటిల్లో బల్లి పడేస్తాం, లేకపోతే ఈగ పడేస్తాం, దోమలు పడేస్తాం అన్నారు. బెదిరిపోయి ఇచ్చేసారన్న. లాభం ఏం లేదన్నా, వాళ్ళే నడుపుకుంటున్నారన్న. లోన్ కూడా నేనే కట్టుకున్నాను. ఎప్పటికైనా మంచి రోజు చంద్రబాబు నాయుడు వచ్చారుగా నడుపుకుంటాం అన్న పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్ని అక్రమాలు వస్తాయి. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, మా నారా చంద్రబాబు గారు చెప్పినట్టు ఇది ఒక 50,000 కోట్ల కుంభకోణం. ఉచిత ఇసుక అంటే కూడా ఏడుస్తున్నారు మీరు. ఎందుకు ఇస్తున్నారు ఉచితంగా ఇసుక? ప్రజలకు ఉచితంగా ఇసుక ఎందుకు ఇస్తున్నారంటే అసలు మీరు ఎంత దుర్మార్గులు. మీ యొక్క నైజం మార్చుకోరా. ప్రజలు ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేము ప్రశాంతంగా ఉన్నాము, సమృద్ధిగా వర్షాలు కురిసినాయి, నాట్లు వేసుకుంటున్నాము, మేము బ్రహ్మాండంగా ఉన్నాం ప్రజలు చెబుతున్నారు. ఒక ఎంప్లాయీస్ అందరూ మా గుట్టు ధర జీతాలు పడుతున్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు, పదవి విరమణ ఉద్యోగస్తులు మా గుట్టు ధరకు పెన్షన్లు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. ప్రతి వాడికి ఇంటికాడ గుట్టు ధరకు పెన్షన్ ఇచ్చారు మా బాబు గారు చెబుతున్నారు. అసలు మీ యొక్క గోల్ ఏంటి? ప్రజలకు పెన్షన్ ఇవ్వడం తప్ప, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం తప్ప, పోలవరం ప్రాజెక్టు మీరు రివ్యూ చేయడం తప్ప. శ్వేతపత్రం అంటారు. శ్వేతపత్రం లీజ్ చేయకపోతే మీరు చేసిన ప్రజలకు ఎలా తెలుస్తుంది? శ్వేతపత్రం లీజ్ చేయబట్టే కదా వాళ్ళు లిక్కర్ మీద 30,000 కుంభకోణం అని వచ్చింది. మీ పార్టీలో ఇవాళ ఎవరైతే జగన్ దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలని పక్కకు తీసి మీ వాళ్ళు అవినీతి చేశారా లేదా అని చూడండి. అసలు ఎవరమ్మా వాసుదేవరెడ్డి అంటే ఎవడు? వాడు ఒక కుంభకోణదారుడు, వాడి వీటి మీడియాదారు, వాడికి రకరకాల కుటుంబ సభ్యులతో లావాదేవీలు. ఒక డిస్ట్రిబ్యూటర్ అంటున్నాడు, అన్నా ఇది పెద్ద కుంభకోణం అన్నా, ఫస్ట్ జగన్తో మాడితే విజయసాయిరెడ్డి అంతా మాడమంటాడు, విజయసాయిరెడ్డి ఆ స్టేజ్ అయిపోయిందా సత్రగారితో సార్ మాడమంటాడు, సత్రగారితో మాడితే కేఎన్ఆర్తో మాడమంటాడు, కేఎన్ఆర్తో మాడిన తర్వాత వాసుదేవరెడ్డితో మాడమంటాడు, వాసుదేవరెడ్డి గారితో మాట్లాడితే మా బంధువులతో మాడమంటాడు. అసలు ఇది ఇవ్వలేక నేను ఇష్టం వదిలేసి మూసేసుకొచ్చాను అన్నాడు కథ. అసలు ఇది ఎక్కడ ఉందా? వ్యాపారాలు చేసిన అనేక రకాల నేను వ్యాపారస్తున్నాయి. వ్యాపారాలు చేసిన రకరకాల వ్యాపారం చేసుకుంటారు. దాని పార్టీలతో కులమతాలతో సంబంధం ఉండదు. వాళ్ళ దగ్గర పట్టబలంగా లాక్కుని మేము చేయాలని. అసలు ఏం చేశాను? పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టావు, పోలవరం కాంట్రాక్టర్లు మార్చావు. ఈ యొక్క మారిన కాంట్రాక్టర్ అతను సొంత ఎక్విప్మెంట్ ఏదన్నా తీసుకొచ్చి అక్కడ పెట్టాడా? నా ఎక్విప్మెంట్ అక్కడ ఉండే, కష్టాలు ఉండే, మిషనరీ ఉంది. నువ్వు ఒక పోలీసుని పెట్టి దౌర్జన్యంగా మమ్మల్ని ప్రాజెక్టులోకి ఎంటర్ అవ్వనీయకుండా మా యొక్క మిషనరీని
రెంట్ ఇవ్వకుండా అక్రమంగా వాడుకొని నువ్వు 2,000 కోట్లు బిల్ చేసాడు పోలవరం ఇది ఇచ్చిన కాంట్రాక్టర్. తీస్తాం, ఇవన్నీ తీస్తాం, మీ పాపాలు పండుతాయి. తీస్తే పుట్టలో ఒకరోజు ఒకరోజు అవ్వది. మీ పాపాలని రాయాలంటే ఒక 2 సంవత్సరాలు పడబడుతుంది. మీరు మా దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజాయాత్రలుగా నంద్యాల అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాడు ఉన్నాడు ఏజీ సుధాకర్ రెడ్డి గారు. అక్కడ తీసుకొచ్చి వాడు సిఐడి సంజయ్తో మీటింగ్ పెడతాడు ఢిల్లీలో. ఇది వాడు సాక్ష్యం చూపించండి. మీరు స్కిల్ డెవలప్మెంట్ మీరు 5 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ చేశారా? మా లోకేష్ బాబు నిన్న ముందుకు వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రతి వాడికి ఎలా ఉద్యోగం కల్పించాలి, ఏం చేయాలి, ఏ ఇండస్ట్రీ ఎలా రావాలి, ఎక్కడికి ఎలా రావాలి, 24 hours పర్మిషన్ ఇస్తాం, రండి అనే ఇండస్ట్రీ. నీ దగ్గర ఉండ మా నూజివీడు తాలూకా పక్కన గన్నవరం నియోజకవర్గంలో మల్లవల్లిలో నువ్వు వచ్చిన తర్వాత 2019లో పారిపోయిన పారిశ్రామికవేత్తలు మొత్తం తిరిగి అక్కడ మళ్ళీ పారిశ్రామిక స్థాపన చేస్తున్నారు. చూడండి, వచ్చి చూసుకో, నీ కళ్ళు పెట్టి చూసుకో, అక్కడ మీడియాని పెట్టి చూసుకో. అశోక్ లేని కంపెనీ 5 సంవత్సరాలు. అశోక్ లేని కంపెనీ ఏంటి అసలు? అశోక్ లేని కంపెనీ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా కంపెనీ. అటువంటి కంపెనీ నారా చంద్రబాబు గారు తీసుకొచ్చి మెట్ట ప్రాంతమైన గన్నవరం నియోజకవర్గాన్ని ఒక మల్లవల్లి అనే గ్రామంలో పెడితే దాన్ని మీరు పారదోలుతారా? మీరు ఎన్ని ఇండస్ట్రీలు పోయినాయమ్మా ఇలా లంచాలు ఇవ్వలేక. ఒక స్టెప్ కాదు కదా, 1 2 3 4 5 6 నేను చెబుతున్నారు. ఎవరో ఎక్కడికి వెళ్తే అన్నా నువ్వు కేఎన్ఆర్తో మాట్లాడన్నా ఇది ఉంటారు. కేఎన్ఆర్ అంటే ఎవర్రా బాబా అన్న? జగన్కి బెంగళూరులో ఫ్రెండ్, అతని దగ్గర ఉంటాడు, జగన్ దగ్గర ఉంటాడు అంటున్నారు. ఇది ఎప్పుడు ఉండదు. మరి మేము 94 నుంచి చంద్రబాబు గారు ఎప్పుడు తిరుగుతున్నాం. మాకు ఏదైనా అవకాశం వస్తే ఆయన టైం లేకపోతే బలాంటి టైంకి రమ్మంటారు. ఓఎస్డీ గారు, పిఏ గారు, ఇంకో ఎవరో అమ్మంటారు. ఆ టైంకి వెళ్తాం, కలుస్తాం. మరి కేఎన్ఆర్తో మాట్లాడటం, మా పక్కన మీడియేటర్ అంటే జిల్లా మా లోకేష్ బాబు కలవాలనుకో, బాబు ఇలా కలవాలని చెప్పి పిఏలకు ఫోన్ చేస్తాం. అన్న మేము ఈ టైంలో బిజీగా ఉంటారు, జనాలు ఉంటారు, సాయంకాలం రమ్మంటే ఇలా కలుస్తాం. అసలు ఈ దౌర్భాగ్యం ఏంటి, ఈ లోకం ఏంటి? 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మీ దగ్గర, అందులో ఒక 8 మంది అన్నా నీకు సపోర్ట్గా మాట్లాడుతున్నాం. 3 మీ కుటుంబ సభ్యులు అనుకో, నువ్వు ఒకడు, వెదిరెడ్డి రామచంద్రరెడ్డి ఒకడు, ద్వారకాది కుటుంబ సభ్యులు. మిగిలిన 8 మంది కూడా ఇది మా నియోజకవర్గం ఇది లేదు, గవర్నమెంట్ తప్పు చేస్తుందని మాట్లాడేస్తే అప్పుడు బాగుంటుంది. మీరు ఢిల్లీ దాకా వెళ్తే బాగుంటుంది. మీ ఎమ్మెల్యే ఢిల్లీ దాకా రాలా నువ్వు అదే నల్ల జెండాలు పట్టుకుని పోలీసులను తిడతావు. రామచంద్రరావు సిఐ అంట నువ్వు. అసలు నీకు గౌరవం లేదు. ఇదే పోలీసు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జీవితాన్ని నాశనం చేసావు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ జీవితాన్ని నాశనం చేసావు. వాళ్ళో రక్షణ అని పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సివిల్స్ రాసి పైకి వచ్చి నువ్వు వాళ్ళని బెదిరించి నాకు ఈ పని చేయకపోతే, ఇక్కడ సంతకం పెట్టకపోతే, సతీష్ అనేటువంటి అక్కడే సతీష్ మీద కేసు పెట్టకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, వాడు రౌడ్ షీట్ ఓపెన్ చేయకపోతే నిన్ను ఇక్కడ ఉంచాం. ఆ రకంగా బెదిరించి అధికార జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ మీద ఎంతోమంది అధికారుల మీద వీళ్ళ వైసీపీ అనే ఒక ముద్ర వేసింది మీరు. వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోయినాయి. ఆ కుటుంబాలు మీ యొక్క ఉసురు మీరు కొట్టుకుంటారు, మీ ఫ్యామిలీస్ అన్ని.